హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది వీడియో చేయడానికి. సో ఇట్లాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్తే, ప్రతి ఇయర్ మినీ ఆక్షన్లో చాలా సర్ప్రైజెస్ చూస్తాం. కానీ ఈసారి మినీ ఆక్షన్కి ముందు పెద్ద పెద్ద అప్డేట్స్ వస్తున్నాయి గాయస్. అదేంటో చూసుకుంటే, ముందుగా సంజు శాంసన్ గురించి చాలా అఫీషియల్ అప్డేట్స్ వచ్చాయి. సంజు శాంసన్ తన స్వయంగానే తన టీంలో ఉండనని అఫీషియల్స్తో చెప్పినట్టు తెలుస్తుంది. ఇన్ని ఇయర్స్‌గా టీమ్‌తో ఆడుతూనే ఇప్పుడు సడెన్‌గా ఎందుకు ఇట్లాంటి డిసిజన్ తీసుకున్నాడని చూసుకుంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌లోనే ఇట్లాంటి రూమర్ చాలా వచ్చాయి. కానీ ఇది ఇప్పుడు రియల్ అయింది. దీని గురించి వివరంగా చూసుకుంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌లోనే చూసాం మా బ్రోస్ మనం. ఫస్ట్ 2-3 మ్యాచెస్‌లోనే జస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వచ్చి అండ్ కెప్టెన్సీ కూడా రియాన్ పరాగ్‌కి ఇచ్చేశారు. ఓకే. 2-3 మ్యాచెస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అండ్ తర్వాత తన ఇంజ్యూరీ క్యూర్ అయిన తర్వాత తన కెప్టెన్సీ చేస్తా అనుకున్నాడు సంజు శాంసన్. అదే టైంలో జైస్వాల్‌కి ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీని పెట్టారు. సో, తన ఓపెనింగ్ ప్లేస్ కూడా కోల్పోయాడు టీమ్‌లో. ఆ తర్వాత కూడా చాలా మ్యాచెస్‌లో తను బయట పెట్టారు. ఇంకా తన కెప్టెన్సీని కూడా రియాన్ పరాగ్‌కి ఇచ్చి తను జస్ట్ బ్యాటర్‌గానే చూసారు టీమ్ మొత్తం. సో, అక్కడ స్టార్ట్ అయింది అసలైన గేమ్. అది సంజు శాంసన్‌కి అస్సలు నచ్చలేదు. ఎంతో కెప్టెన్సీ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న సంజు శాంసన్‌ని పక్కన పెట్టి రియాన్ పరాగ్‌కి ఇచ్చాడు. మావ ఇప్పటివరకు నిజంగా మాట్లాడుకుంటే రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలిపియలేదు మావ. దీని గురించి కింద కామెంట్ చేయండి గైస్. సో, ఫైనల్‌గా సంజు శాంసన్ ఈ టీం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. దాని గురించి టీమ్ అఫీషియల్‌ని అడిగితే, టీమ్ అఫీషియల్స్ కూడా అంత ఈజీగా తనని అయితే వదలరు మావ బ్రోస్. సో, ఫైనల్ డిసిజన్ రాహుల్ ద్రావిడ్‌కి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ తనని ట్రేడ్‌గా చేసుకోవచ్చు, లేదంటే ఆక్షన్‌లో డైరెక్ట్‌గా కూడా వదిలే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మావ బ్రోస్. తనని గాని రిలీజ్ చేయాలనుకుంటే, రిలీజ్ చేసే ముందు సీఎస్‌కే ట్రేడ్ చేయనీకి చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. బికాస్ సీఎస్‌కే టీమ్‌లో పర్ఫెక్ట్ ఇండియన్ వికెట్ కీపర్ లేడు. సో, సంజు శాంసన్ గాని ఒక్కసారి ట్రేడ్ చేసుకుంటే సీఎస్‌కేకి ఇంకొక 10 ఇయర్స్ వరకి ఏ ప్రాబ్లమ్ ఉండదు మావ బ్రోస్. అండ్ కెప్టెన్సీ చేసే అవకాశం కూడా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నుంచి కూడా అంత మంచి కెప్టెన్సీ ఎప్పుడు కనిపించలేదు మావ బ్రోస్. తనని ప్యూర్ బ్యాటర్‌గా ఉంచుకుంటేనే చాలా బెస్ట్ సీఎస్‌కే టీమ్ కూడా. ఏమంటారు? సో, ఫైనల్‌గా ఏమంటారు? ఇప్పుడు సంజు శాంసన్ ట్రేడ్ ద్వారా సీఎస్‌కేకి వెళ్తారా? లేదంటే ఆక్షన్‌లోకొస్తారా? ఒకవేళ సీఎస్‌కేనే ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ప్లేయర్ టు ప్లేయర్ మాత్రమే ట్రేడ్ అయితుంది. ఎందుకు మావ బ్రోస్ క్యాష్‌తో కూడా అవ్వచ్చు కదా! అంటే ప్రస్తుతానికి సీఎస్‌కే దగ్గర సంజు శాంసన్‌కి ఇవ్వాల్సిన 18 క్రోర్స్ సీఎస్‌కే టీమ్ దగ్గర లేవు. అది ఇవ్వాలంటే ముందుగా సీఎస్‌కే ప్లేయర్స్‌ని ఆక్షన్‌లోకి వదలాలి. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మనీతో సంజు శాంసన్‌ని కొనాలి. సో, అప్పటి వరకు వెయిట్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి తనని ట్రేడ్ చేయాలంటే ముందు ప్లేయర్ టు ప్లేయర్ మాత్రమే ఛాన్స్ ఉంది. అండ్ వేరే టీమ్ కూడా ఇండియన్ వికెట్ కీపర్ కావాలనుకుంటే అది ఏ టీమో కూడా కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇంకో అప్డేట్ చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ కూడా సీఎస్‌కే అఫీషియల్స్‌ని తను టీం నుంచి రిలీజ్ చేయాలని చెప్పి కోరుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకు భయ్యా లాస్ట్ ఇయర్ కమ్‌బ్యాక్ అంటూ టీమ్‌లోకి తీసుకున్న 1 ఇయర్ తర్వాతనే రవిచంద్రన్ అశ్విన్‌ని వదిలేస్తారా అని డౌట్ ఉంటే, వాళ్ళకి కూడా చిన్న చిన్న డిస్కషన్స్ అయితున్నాయంట మా బ్రోస్. రీసెంట్‌గా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సీఎస్‌కే గురించి నెగెటివ్‌గా మాట్లాడారని తెలుస్తుంది. సో, రీసెంట్‌గా ధోని, రుతురాజ్ గైక్వాడ్ అండ్ టీమ్ అఫీషియల్స్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ మీటింగ్‌లో మనకొచ్చిన అప్డేట్స్ ఏంటంటే, రవిచంద్రన్ అశ్విన్‌ని సీఎస్‌కే టీం నుంచి వదిలించుకోవాలని వాళ్ళకి కూడా ఉందంట మా బ్రోస్. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టు అంత మంచి ప్రదర్శన అయితే లాస్ట్ ఇయర్ చేయలేదు. సో, తనను వదిలేస్తే 10 క్రోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తనని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. సో, అశ్విన్ కూడా వేరే టీమ్‌కెళ్ళాలని కోరుకుంటున్నాడు కాబట్టి తనని రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో, రవిచంద్రన్ అశ్విన్‌ని రిలీజ్ చేయడం కన్నా సంజు శామ్‌తో ట్రేడ్ చేయడం బెటర్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇదే వర్కౌట్ అవ్వాలంటే సంజు శాంసన్‌ని ట్రేడ్ చేసుకోవాలంటే అశ్విన్‌తో పాటు ఇంకో ఎక్స్ ప్లేయర్‌ని ట్రేడ్ చేయాలి. అప్పుడే సంజు శాంసన్ వీళ్ళ టీమ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మా ఇప్పటి వరకు జరుగుతున్న ఐపీఎల్ టాక్స్. ఇక్కడి వరకు వీడియో చేసింటే థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.